హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను టమాటా రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటాలు ఇలా రైస్ తీసుకొని వేడి రైస్ తీసుకోండి. రైస్ వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేయండి. ఇలా పొడిగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. కొంచెం సాజీర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం మీకు సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటాలు తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇలా వేడి రైస్ వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లో టమాటా రైస్ని ఇలా సింపుల్గా స్పైసీగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా నేను చూపించినట్లు కలుపుకోండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.